హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేమియా సగ్గుబియ్యం పాయసం పాలలాగా గట్టి పడకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. నేను ఏ గిన్నె తీసుకున్నానో అన్నీ అదే గిన్నెతోటి కొలత చెప్తాను. పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను. దీన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. 1 అవర్ అయినా పర్లేదు, 1.5 అవర్ అయినా పర్లేదు. అదే గిన్నెతోటి షుగరు, అదే గిన్నెతోటి ముప్పావు కప్పు సేమియా, డ్రై ఫ్రూట్స్, నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, 2 ఇలాచీలు. నెక్స్ట్ 1/2 లీటర్ కంటే తక్కువ తీసుకున్నాను పాలు. ఇవి మరగబెట్టుకోవాలి. ఇవి మరిగేలోపు పక్కన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇది నెయ్యిని నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇది కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. జీడిపప్పు, బాదం ఉంటే బాదం కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. పిస్తా పప్పు, పుచ్చకాయ పప్పు, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. ఇవి గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు వేయించాలి. తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలో ముప్పావు కప్పు వరకు సేమియా తీసుకున్నాం కదా, అది కూడా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా ఆ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ పాలు కూడా మరిగిపోయాయి. ఈ మరిగిన పాలల్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఇలా చేయబట్టుకొని ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి. అప్పుడు మనకి ఉడికినట్టు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా ఇప్పుడు ఉడికినట్టు. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న సేమియాను కూడా ఇందులో వేసుకొని ఉడకనివ్వాలి ఒక 10 మినిట్స్ వరకు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనిచ్చుకోవాలి. సేమియా కూడా ఉడికిపోయింది. ఇందులో మనం షుగర్ వేసుకోవాలి. మనం ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతోటి గిన్నె నిండా షుగర్ తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ మొత్తం కరిగే వరకు ఉడకనిచ్చాక డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఉడకనిచ్చాక మనం దంచి పెట్టుకున్న ఇలాచీలు, నేను 2 ఇలాచీలు దంచి పెట్టుకున్నాను, ఆ ఇలాచీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్ సేమియా సగ్గుబియ్యం పాయసము. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.